ఫ్రెండ్స్ మన హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉన్నాడు గదా! తల్లిదండ్రులను నిర్లక్ష్యం జేసుకుంటా వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నటువంటి వాళ్ళకైతే గట్టి హెచ్చరికలైతే జారీ జేసిండు. మరి ఆ హెచ్చరికలు అమలు కావాలని గూడా మనం కోరుకుందాం. అయితే ఇప్పుడు చాలామంది ఏం జేస్తున్నారంటే తల్లిదండ్రులు ముసలోళ్ళు కాంగానే లేకుంటే ఆరోగ్యం బాలేకపోతే తీసుకుపోయి అనాథాశ్రమంలోనో, వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు. వాళ్ళకి నెలకింత పైసలు కడతా ఉన్నారు. మరి అట్లా చేసేటోళ్ళు అంటే అవి తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని ఆళ్ళ పేరు మీద రాయించుకొని, ఆఖరికి వాళ్ళని చూడకుండా అట్లాంటి అనాథాశ్రమాలకు పంపించేస్తున్నారన్నట్టు. మరి ఇలాంటి కేసులు సిపి సత్యనారాయణ దగ్గరికి మస్తొస్తున్నాయట పాపం. చాలామంది కలుస్తావురట వృద్ధ దంపతులు. మమ్మల్ని మా పిల్లలు చూస్తలేరు. మమ్మల్ని ఇంటి నుండి గిట్టేసిర్రు. అనాథాశ్రమంలో చేర్పించిర్రు అనుకుంటా ఆయనని మస్తు మంది ఆశ్రయిస్తా ఉన్నారట. ఆయన ఇగ అసంటోళ్ళకు హెచ్చరికలు జారీ చేసిండు. ఎవరైతే తల్లిదండ్రులని అంటే ముసలోళ్ళయిన తర్వాత అట్లనే ఆరోగ్యం బాలేకున్నా గూడా తీసుకుపోయి అనాథాశ్రమంలా, వృద్ధాశ్రమంలా చేర్పిస్తారో వాళ్ళందరికీ అయితే వాళ్ళందరి మీద కఠిన చర్యలుంటాయి. తప్పకుండా మీరు తల్లిదండ్రులను చూసుకోవాలని ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకవేళ మీరే గనుక ఇట్లా చేస్తే రేపు రేపు మన తెలంగాణలో ఒక సామెత ఉంటది కదా! సాలెనక సాలనేది ఒక సామెత అంటారు. దాని ప్రకారం ఆ సామెత ప్రకారం రేపు రేపు మీరు గూడా ముసలోళ్ళైతారు. మీ పిల్లలు గూడా మీ ఏజ్‌కొస్తారు. వాళ్ళు గూడా మిమ్మల్ని తీసుకుపోయి మీరు ముసలోళ్ళయినాక తీసుకుపోయి అనాథాశ్రమంలా ఏస్తారు. అలాంటి పరిస్థితి మీకు రావద్దంటే ఆ పిల్లలకు ముందు నుంచే పెద్దల మీద గౌరవంతోటి ఉండేటట్టుగా తాతయ్య, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ వీళ్ళందరితోటి ఆప్యాయంగా వండుకుంటా, ప్రేమతోటి వండుకుంటా మంచి వాతావరణాన్ని కుటుంబంలో కల్పించాలని ఆయన సూచిస్తా ఉన్నాడు. మరి దీన్ని పాటిస్తారా? పాటించరా? అనేది ఆ తల్లిదండ్రులను వదిలేసేటటువంటి జంటలకే తెలవాలి. ఎందుకంటే చాలా బాధాకరం గదా! కని, పెంచి అన్ని రకాలుగా చదివించి, ఉద్యోగం వచ్చేటట్టు జేసి, అవన్నీ చేసిన తర్వాత తల్లిదండ్రులను తీసుకుపోయి అక్కడ పడేసడం అనేటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. సిపి సజ్జనార్ అయితే దీని మీద మంచి యాక్షన్ తీసుకోవాలని మనం కోరుకుందాం. ఇసంటి వాళ్ళ మీద ఎవరైతే కంప్లెయింట్ ఇస్తారో వృద్ధ దంపతులు వాళ్ళ పిల్లల మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా ఇది షేర్ చేయండి. ఓకేనా? బై.